సో అంటే వన్స్ మనం ఏదన్నా సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టినా ఆర్ ఒకటి మనం జనాలకు చెప్దాం అనుకున్నా కూడా ఎంత పాజిటివిటీ వస్తుందో సేమ్ కైండ్ ఆఫ్ నెగిటివిటీ వస్తుంది. రైట్. సో మీ వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత ఎంత పర్సంటేజ్ ఆఫ్ నెగిటివిటీ అండ్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ పాజిటివిటీ మీరు రిసీవ్ చేసుకున్నారు అండ్ ఎలాంటి మెసేజెస్ మీకు ఆఫ్టర్ దట్ పాడ్కాస్ట్ వచ్చింది? సో వాస్తవంగా అండి నేను ఫస్ట్ టైం మీడియా టెలివిజన్లో డిబేట్స్ కానీ డిస్కషన్స్కి కానీ 2018లో స్టార్ట్ చేశాను. ఓకే. సో నా ఫస్ట్ ఫస్ట్ టైం ఆన్ టెలివిజన్ ఇట్ వాజ్ మోర్ లైక్ అ డిబేట్. అప్పుడు బాబు గోగినేని గారితో ఉండింది. సో దట్ వెంట్ వెరీ వైరల్. అయితే అది వైరల్ అయిన తర్వాత చాలామంది నాకు అదే రోజు కాల్స్ మెసేజెస్ స్టార్ట్ అయ్యాయి. అంటే అప్రిషియేషన్ అన్నది స్టార్ట్ అయింది. దాని తర్వాత రిపీటెడ్గా ఆపర్చునిటీస్ అన్నవి వస్తూ ఉండేవి. అప్పుడు ఒక వెరీ రెప్యూటెడ్ పోలీస్ ఆఫీసర్, వారు కూడా రెగ్యులర్ టీవీ ఛానల్లో వస్తూ ఉంటారు. వారు అప్పుడు నాతో చెప్పారు, ఏమయ్య పిల్లోడా, ఈ మధ్య నువ్వు కనిపిస్తున్నావు టీవీలో, సో నీకు ఒక మంచి అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నాను అని అన్నారు. సార్ చెప్పండి సార్ అని అంటే, కమెంట్ సెక్షన్ వైపు ఎప్పుడు వెళ్ళకు, వాటిని చదివితే డిమోరలైజ్ అవుతావు అని అన్నారు. కానీ దట్స్ నాట్ ట్రూ. ఎందుకంటే ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ఆల్ ద కమెంట్స్. ఎస్, వీ టేక్ సజెషన్స్. సరే, దెర్ ఈస్ అ స్మాల్ పర్సంటేజ్ హూ డోంట్ లైక్ వాట్ వీ టాక్ అండ్ వీ రెస్పెక్ట్ దట్ ఆల్సో. ఇట్స్ ఓకే.